హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఒక కొత్త స్టోరీ చెప్పబోతున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొన్ని రోజుల తర్వాత ఆ కానిస్టేబుల్స్ హోటల్కి వచ్చి ఆ అజ్ఞాత మహిళ యొక్క వివరాల కోసం ఆరా తీశారు. ఆ హోటల్ మేనేజర్ని అప్పుడు ఆ హోటల్ మేనేజర్, సారీ సార్, ఆ డీటెయిల్స్ కోసం ఎంత ట్రై చేసినా మాకు దొరకలేదు. ఇక నుండి క్రమం తప్పకుండా ప్రతి క్షణం ఎవరెవరు హోటల్కి వచ్చి వెళ్తున్నారో ప్రతిదీ నోట్ చేస్తాం. దయచేసి ఈ ఒక్కసారికి జరిగిన తప్పుని మన్నించి మమ్మల్ని అర్థం చేసుకోండి సార్. ఈ ఒక్కసారికి ప్లీజ్ అంటూ కానిస్టేబుల్స్ని ప్రాధేయపడ్డాడు. కానిస్టేబుల్స్ కూడా చేసేదేం లేక ఆ మేనేజర్ని 4 తిట్లు తిట్టి అక్కడి నుండి వెళ్తూ ఏవైనా అవసరం ఉంటే స్టేషన్కి పిలుస్తాం, వచ్చి కనిపించి వెళ్తూ ఉండు అంటూ కోపంగా వెళ్ళిపోయారు. అదే విషయం వాళ్ళు ఆ ఎస్ఐకి చెప్పగా ఇక ఎస్ఐకి కూడా ఈ కేసును ఎలా ముందుకు తీసుకెళ్లాలో అర్థం కావడం లేదు. దానికోసం దీర్ఘంగా ఆలోచిస్తూ ఉన్నాడు. అక్కడే స్టేషన్లోని తన రూమ్లో కొద్దిసేపటి తరువాత శ్రీనివాస్ని పిలిచి, శ్రీనివాస్, మీరు ఎంక్వైరీ కోసం శివరాం ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక పెద్దాయన మీకు ఇంకేదో ఇన్ఫర్మేషన్ ఇచ్చాడని అన్నారు. అదే శివరాం లేనప్పుడు అతని భార్యను కలవడానికి ఎవరో అజ్ఞాత వ్యక్తి వస్తున్నట్టు ఇప్పుడొక్కసారి అతన్ని పిలిస్తే మరిన్ని వివరాలు లభించొచ్చేమో అంటూ అడగ్గా శ్రీనివాస్ సార్ అది అంటూ నాంచుతున్నాడు. ఎందుకు శ్రీనివాస్ అంతలా సంకోచిస్తున్నావు? ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తున్నావు. అసలు ఏం జరిగింది శ్రీనివాస్ అంటూ ఎస్ఐ అడుగుతాడు. అప్పుడు శ్రీనివాస్, ఏం లేదు సార్, ఆ ముసలాయన ఈ వయసులో స్టేషన్కి రాలేనని ఊరిలో నలుగురికి తెలిస్తే మళ్ళీ అతని పెద్దరికం పోతుందని భయపడుతున్నాడు. తను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వరకు తీసుకొని అతన్ని ఎక్కువ ఇబ్బంది పెట్టొద్దని మాకు ఈ డీటెయిల్స్ చెప్పినప్పుడు వేడుకున్నాడు. పోనీలే, పెద్దాయన ఇంతగా ప్రాధేయపడుతున్నాడని మేము కూడా దానికి సరే అన్నాం. వీలైతే ఎవరికీ తెలియకుండా అతని దగ్గరికి వెళ్ళి విచారిస్తామని సర్ది చెప్పి వచ్చాం. అందుకే ఇప్పుడు మీకు ఈ విషయం ఎలా చెప్పాలా అని ఆలోచిస్తూ, కానీ ఎలా చెప్పాలో తెలియక అంటూ జరిగింది చెప్తుండగా, ఓ ఇంతే కదా, ఈ విషయం చెప్పడానికి ఇంతసేపు ఆలోచించాలా? సరే, నువ్వు అతనికి చెప్పినట్టుగానే ఎవరికీ అనుమానం రాకుండా మఫ్టీలో అతని వద్దకే వెళ్ళి విచారణ జరుపుదాం. ఏమంటావు శ్రీనివాస్ అంటూ శ్రీనివాస్ని ఆ ఎస్ఐ అడగ్గా, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ ద అండర్స్టాండ్ బదులు ఇస్తాడు కానిస్టేబుల్ శ్రీనివాస్. ఇట్స్ ఓకే, అది నా రెస్పాన్సిబిలిటీ అయ్యా భుజం తడుతూ చెప్తాడు. ఆ ఎస్ఐ, అది సరే సార్, అతని వద్దకు మనం ఎప్పుడు వెళ్దాం సార్ అంటూ ప్రశ్నిస్తాడు కానిస్టేబుల్ శ్రీనివాస్. ఆ ఎస్ఐని దానికి ఎస్ఐ ఇప్పుడే అన్నట్టు నీ లంచ్ అయిపోయిందా అని అడుగుతాడు. ఇంకా లేదు సార్, కొంచెం పని ఉంటూనే బదులిస్తాడు శ్రీనివాస్. సరే, టైం 2 గంటలు కావస్తుంది, త్వరగా కంప్లీట్ చేసేయ్, మనం వెంటనే స్టార్ట్ అవుదాం అంటూ చెప్తాడు. ఆ ఎస్ఐ ఇక లంచ్ కంప్లీట్ చేసిన తర్వాత ఇద్దరు మఫ్టీలో కానిస్టేబుల్ శ్రీనివాస్ బైక్ మీద శివరాం ఊరికి బయలుదేరి వెళ్తారు. అలా ఊర్లోకి వెళ్తారు. ఆ ఎస్ఐ మరియు కానిస్టేబుల్ శ్రీనివాస్ ఊర్లోకి ఎంటర్ అవ్వగానే ఒక శవం ఎదురు వస్తుంది వాళ్ళకి. దాన్ని పెద్దగా పట్టించుకోకుండా ముందుకు కదిలారు వాళ్ళు. అలా వాళ్ళు శివరాం ఇంటి సమీపానికి వెళ్ళిన వెంటనే ఆ రోజు ఎక్కడైతే ఆ ముసలాయన కానిస్టేబుల్స్కి కనిపించాడో అక్కడే అతని కోసం వెతుకుతూ ఉంటాడు కానిస్టేబుల్ శ్రీనివాస్. చాలాసేపు ఆ చుట్టుపక్కల చూస్తూ అక్కడే అటూ ఇటూ తిరుగుతూ ఉంటాడు కానిస్టేబుల్ శ్రీనివాస్. చాలాసేపు తదేకంగా శ్రీనివాస్ని గమనించిన ఎస్ఐ, ఏంటి శ్రీనివాస్, ఆ ముసలాయన దగ్గరికి తీసుకొని వెళ్తానని ఇక్కడే ఉండి అంతలా వెతుకుతున్నావు, ఎవరి కోసం? ప్రశ్న లేవలెత్తాడు ఎస్ఐ. ఆ ముసలాయన కోసమే సార్, ఆ రోజు నాకు ఇక్కడే కనిపించాడు, ఇక్కడే ఎక్కడో చుట్టుపక్కల ఉండే ఉంటాడు, అందుకే అతని కోసమే వెతుకుతున్నాను అంటూ బదులు ఇస్తాడు కానిస్టేబుల్.
అరెరే, కనీసం అతని ఇంటి అడ్రస్ కూడా తీసుకోలేదా మీరు అంటూ ఎస్ఐ శ్రీనివాస్ని ప్రశ్నించగా, మీకు ఆల్రెడీ చెప్పా కదా సార్, ఆ పెద్దాయన చాలా భయపడుతున్నాడని, ఎప్పుడూ ఇక్కడే ఈ చుట్టుపక్కల ఉంటాడులే అని మేము కూడా అతన్ని ఆరాలు తీసి మరింత ఇబ్బంది పెట్టలేదు అంటూ కానిస్టేబుల్ శ్రీనివాస్ బదులు ఇస్తాడు. సరిపోయింది. ఆ రోజు అతను ఇబ్బంది గురించి ఆలోచించిన మీరు, ఈరోజు మనం ఇలా ఇబ్బంది పడాల్సి వస్తుందన్న సంగతి కూడా ఆలోచించి ఉంటే బాగుండేది అంటూ ఎస్ఐ కొంచెం అసహనంగా మాట్లాడతాడు. దానికి శ్రీనివాస్, సారీ సార్, ఇంతలా జరుగుతుందని ఊహించలేదు. ఇక్కడి ఎవరిని అడిగినా అతని గురించి చెప్తారు అంటూ ఆ ఎస్ఐకి నచ్చచెప్తాడు. సార్ సర్లే, జరిగింది ఏదో జరిగిపోయింది, ఇక జరగాల్సింది చూడు అంటూ ఆ ఎస్ఐ అంటాడు. ఇంతలో అటుగా ఎవరో ఇంకో పెద్ద మనిషి సైకిల్పై వస్తుంటే అతన్ని ఆపిన శ్రీనివాస్, ఇదిగో పెద్దాయన, ఇక్కడ కొంచెం లావుగా పొట్టిగా పెద్ద పెద్ద మీసాలతో కళ్ళకు కళ్ళద్దాలు పెట్టుకొని ఒక ముసలాయన ఉండేవాడు, నీకు అతని గురించి ఏమైనా తెలుసా అని అడుగుతాడు. మఫ్టీలో ఉన్న పోలీసులను గుర్తించని ఆ అవతలి వ్యక్తి, తెలుసు, నారాయణమూర్తి గురించే కదా మీరు అడిగేది, అతని గురించి అయి ఉంటుందిలే, మీరు చెప్పిన పోలికలు ఉన్న మనిషి ఆడే, పైగా ఇక్కడ ఆడ తప్ప ఎక్కడ ఎక్కువగా ఎవరు కూకోరు అని అంటాడు. అప్పుడు ఆ కానిస్టేబుల్ ఆతృతగా, అతనే, అతను ఎక్కడుంటాడు, కొంచెం చెప్పవా అని అడుగుతాడు. దానికి అవతలి వ్యక్తి కొన్ని క్షణాలు ఆలోచించి, అయినా అతనితో మీకేం పని అంటూ నిలదీస్తాడు. అసలే ఎండలో చిర్రెత్తుకొస్తాం, మన ఎస్ఐ గారికి అతని ప్రశ్నలకు కోపంతో ఏం పనైతే నీకెందుకయ్యా, అడిగిన దానికి సమాధానం చెప్పు అంటూ మఫ్టీలో ఉన్న విషయం మర్చిపోయి గదుముతాడు. మీరు ఊరుకోండి సార్ అంటూ శ్రీనివాస్ ఒక పక్క నచ్చ చెప్తుంటే ఆ పెద్దాయన, సరే, నా కూడా రండి, అతని వద్దకే తీసుకెళ్తాను అంటూ తన ముందు సైకిల్పై వెళ్తుంటే అతన్ని అనుసరిస్తూ వీళ్ళు వెళ్తారు. అలా చాలా దూరం, దాదాపు ఊరి చివరికి తీసుకుని వెళ్తుంటాడు ఆ పెద్ద మనిషి. వెనక వెంబడిస్తున్న ఎస్ఐ కానిస్టేబుల్తో, ఏంటయ్యా, ఇతను ఊరి చివరి వరకు తీసుకుని వస్తున్నాడు, అక్కడే ఆ ముసలాయన సంచరిస్తాడని చెప్పావు, అలాంటప్పుడు అతని ఇల్లు కూడా అక్కడే ఎక్కడో దగ్గరలో అయి ఉండాలి, కానీ ఇంత దూరం తీసుకుని వస్తున్నాడు, అసలు వీడికి అతని అడ్రస్ తెలుసు అంటావా, లేక మనం కోప్పడి సరిగ్గా విషయం చెప్పలేదని అసూయతో మనల్ని తప్పుదో పట్టిస్తున్నాడా అంటూ అనుమానాలు రేకిస్తాడు. ఏమో సార్, అదే నాకు ఏం అర్థం కావడం లేదు అంటూ శ్రీనివాస్ అనబోతుంటే ఈలోపు ఆ పెద్దాయన ఊరి చివర ఉన్న శ్మశానం వద్దకు వాళ్ళని తీసుకుని వచ్చి అక్కడ కాలుతున్న శవాన్ని చూపిస్తూ, అడిగో అతనే, మీరు అడిగిన నారాయణమూర్తి, కట్టెల్లో కాలిపోతున్నాడు, నీ పక్కనున్న మనిషిలా, ఎస్ఐని ఉద్దేశించి వెళ్ళి మాట్లాడండి అంటూ చాలా వెటకారంగా మాట్లాడతాడు. అతని వెటకారం ఎలా ఉన్నా ఎస్ఐ మరియు కానిస్టేబుల్ శ్రీనివాస్ మాత్రం ఒక్కసారిగా షాక్ అవుతారు. ఆ సాక్షి చనిపోయాడన్న విషయం అర్థమయ్యి వెంటనే ఆ షాక్ నుండి తేరుకొని, హే పెద్దాయన, సరిగా సమాధానం చెప్పు, అసలు మేము ఎవరో తెలుసా, పోలీసులం, ఆయన ఎస్ఐ గారు, నేను కానిస్టేబుల్ అంటూ శ్రీనివాస్ తమని తాము పరిచయం చేసుకుంటున్నాడు. అక్కడే ఉన్న మరొక వ్యక్తి ఆ ఊరికి చెందినవాడే. సార్, ఎస్ఐ గారు, మీరేంటి సార్ ఇలా వచ్చారు అంటూ వాళ్ళకి చేతులు జోడించి నమస్కారం పెడుతూ వాళ్ళని సమీపిస్తాడు. దాంతో ఆ పెద్దాయనకి విషయం అర్థమయ్యింది. వాళ్ళు నిజంగానే మఫ్టీలో ఉన్న పోలీసులని. వెంటనే, సార్, తప్పైపోయిందయ్యా, నన్ను క్షమించండి, మిమ్మల్ని నేను గుర్తుపట్టలేకపోయాను అంటూ వాళ్ళని ప్రాధేయపడతాడు. సరే కానీ అసలు ఆ నారాయణమూర్తి ఎలా చనిపోయాడు అడుగుతాడు ఆ ఎస్ఐ.
అది రాత్రి అకస్మాత్తుగా గుండె నొప్పి వచ్చిందంట సార్. హాస్పిటల్కి తీసుకుని వెళ్దాం అనుకునే లోపు ఇలా అంటూ ఆ పెద్దాయన జరిగింది వివరిస్తాడు. దీంతో కథ మళ్ళీ అడ్డం తిరిగిందని ఆ ఎస్ఐ జుట్టు పట్టుకున్నాడు. ఇంతకీ నారాయణమూర్తితో మీకేం పని సార్ అంటూ ప్రశ్నిస్తాడు అక్కడికి వచ్చిన వ్యక్తి. దానికి ఆ ఎస్ఐ ఒక్కసారిగా కళ్ళు ఎర్రజేసి అతని వైపు చూడగా భయంతో అబ్బే అదేం లేదు సార్ అంటే వాళ్ళ అబ్బాయి ఇక్కడే ఉన్నాడు అడుగో అక్కడే శ్మశానం వాటిక వద్ద దూరంగా ఉన్న అతన్ని చూపిస్తూ ఏమైనా అవసరం ఉంటుందేమోనని అంటూ కొంచెం వాళ్ళని కూల్ చేసే ప్రయత్నం చేస్తాడు. ఏం అవసరం లేదు శ్రీనివాస్ బండి తీ స్టేషన్లో పనుంది అంటూ అక్కడి నుండి నిరుత్సాహంతో వెళ్ళిపోతారు. ఆ ముసలాయన చనిపోవడంతో నాగమణిని కలిసే ఆ అజ్ఞాత వ్యక్తి వివరాలు ఎలా దొరుకుతాయి? హోటల్లో డీటెయిల్స్ మిస్ అవ్వడంతో శివరాంని కలిసే ఆ అజ్ఞాత మహిళ వివరాలు ఎలా కనుక్కుంటారు? అసలు శివరాం మృత్యువు వెనుకున్న అసలు కారణం ఏంటి? ఇలాంటి విషయాలు తరువాతి భాగాల్లో తెలుసుకుందాం.